హాయ్ అండి. ఈరోజు చల్లని కమ్మని పెరగన్నం ఎలా చేయాలనో చూపిస్తున్నాను. ఈరోజు మేము ఆఫ్టర్నూన్ పెరగన్నం చేసుకున్నాం అనమాట. దాంట్లో ఫస్ట్ తిరువాత గింజలు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్ అన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి. బాగా వేయించేసినాక కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. మనం కాజు ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర లేవైపోయాయి, అందుకనేసి నేను కాజు వేయలేదు. మిరియాల పొడి అన్నీ వేసేసుకున్నాక బాగా వేయించుకోవాలి. వేయించినాక చల్లవైనాక మనము అన్నంలో కలిపాము అంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఈరోజు నేను అమ్మవారి కోసము అన్నము శనగపప్పు వేసేసి పాయసం చేశాను. అందుకనేసి ఆ అన్నంతో నేను కొంచెము పెరుగన్నం చేస్తున్నాను ఈరోజు. దానికోసము తిరువాత అంతా చల్లారినాక అన్నంలో కలిపేయాలి. ఫస్ట్ తిరువాత కలుపుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి. ఉప్పు వేసినాం కాబట్టి నూనె అంతా కలిస్తే పెరుగు బాగుంటుంది అన్నము. తర్వాత పెరుగు వేసుకొని కొంచెం పాలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాక ఒక 10 minutes దానికి కొంచెం బ్రేక్ ఇచ్చుకొని తిన్నాము అంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. చల్లని కమ్మని పెరుగన్నం రెడీ. మీరు కూడా ఇలానే చేస్తారా? ఒకసారి కామెంట్ చేయండి. ఈరోజు ఒక చిన్న టిప్ చెప్తాను. కరివేపాకు వేసేటప్పుడు ఆయిల్ చిట్లేటట్టుంటే మనము మూత ముందుగా పెట్టుకోవాలండి. అలా చేస్తే మనకు ఆయిల్ చిట్లిపో